జయ జయశంకర హరహర శంకర. కంచి పరమాచార్య గారు గురించి అందరికీ తెలుసు. మొత్తం భారతదేశం అంతా నడిచి వెళ్ళిన ఒక నడిచే దైవంగా ఆయన కొలబడతారు. కంచి పీఠంలో 100 ఏళ్లకు పైగా ఆయన జీవించి భారతదేశానికి అలాగే ఆధ్యాత్మికంగా ఎదగవలసిన వాళ్ళందరికీ ఒక దారి చూపించినటువంటి శంకర అపర శంకర స్వరూపం ఎవరైనా ఉంటే కంచి పరమాచార్య. ఆయన జీవితంలో ఆయన కావాలని కాదు కానీ ఎన్నో లీలలు, ఎన్నో విభూతులు, ఎన్నో కనబరిచారు. ఎంతోమందికి వాళ్ళ జీవనానికి ఆధారమయ్యారు. అలాగే భగవత్ శక్తి ఉపయోగించి ఎందరో జీవితాలని నిర్ణయం చేశారు. అలాగే మన భారతదేశంలో మహాపుణ్యపురుషులు పుట్టిన ఈ నెలలో ఆది శంకరాచార్య నుంచి చూస్తే అపర శంకరాచార్య, కంచి పరమాచార్య వరకు ఈ భారతదేశంలో ఈ ఆధ్యాత్మిక ఉన్నతికి, భారతదేశం యొక్క ఆధ్యాత్మిక ఉన్నతాభివృద్ధికి ఎంతో దోహదం చేశారు. ఆయన జీవితంలో ఎన్నో లీలలు మనం చెప్పుకుంటూ ఉంటాం. అందులో అంటే అలాంటి ఒక లీల ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చినా ఏ రకమైన సమస్యలతో పుట్టెడు దుఃఖంతో వచ్చినా ఆయనతో మాట్లాడితే ఆయనకు అప్పటికప్పుడు ఒక పరిహారం చూపించేవారు. అది ఆయన గొప్పతనం. ఆయన భూత భవిష్య వర్తమాన కాలాలన్నీ కూడా చదువు దగ్గర సర్వాంతర్యామి అనమాట. సర్వకాల జ్ఞాని. అటువంటి ఆయన విషయంలో ఒక్కసారి ఆ కంచి కామకోటి ఆ పీఠంలో ఎప్పుడు నిత్యం స్వామివారి దర్శనం కోసం అంటే తమిళన్స్ అంతా పెరియవ అంటారు, మన తెలుగు వాళ్ళ పరమచారి అంటారు. ఆయన ఆశ్రమం పేరు అంటే పీఠం తరపున పేరు చంద్రశేఖర సరస్వతి. సరే ఆ పరమాచారి గారి లీలలో ఒక లీల గురించి ఇవాళ మనం చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఒకసారి ఎంతోమంది భక్తులు వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి చాలా మనకు అనిపిస్తుంది చాలా సులభమైన పరిష్కారం ఇస్తారు. కానీ నిజంగా ఆ పరిష్కారం వాళ్ళ జీవితాలకి జీవితాల్లో వాళ్ళ కష్టాలు తీర్చి వాళ్ళ జీవితాలు హాయిగా సాగడానికి ఎంతో లక్షల మందికి ఆయన ఈరోజు కూడా ఆయన స్వప్నంలో సాక్షాత్కరించి ఎంతోమందికి బాధపడుతున్న వారికి, ఇబ్బందులు పడుతున్న వారికి, సమస్యలతో ఉన్న వాళ్ళకి దారి చూపిస్తున్నట్టుగా ఎంతోమంది పరమాచార్య భక్తుల అనుభవంలో ఉందన్నమాట. ఇక్కడ చెప్తే ఒకసారి ఒక జ్యోతిష్య శాస్త్రం బాగా చదువుకున్న ఒక జ్యోతిష్య పండితుడు ఈ కంచి కామకోటి పీఠానికి పరమాచార్య దర్శనార్థమై వచ్చారు. ఆ జ్యోతిష్య పండితుడు ఆయన జ్యోతిష శాస్త్రం మహాదిట్ట. చదువుకున్నారు. ఆ కుటుంబంలో కూడా జ్యోతిష శాస్త్రం తరతరాల నుంచి వస్తున్నదే. ఆ వచ్చిన వాళ్ళందరికీ జ్యోతిష శాస్త్రం చెప్పడం, అలాగే రకంగా పదో పరక వాళ్ళు ఇస్తే ఆ కుటుంబాన్ని పోషించుకోవడం, ఆ విధంగా ఆయన జ్యోతిష్య పండితుడి యొక్క శాస్త్రం జరుగుతుంది. అయితే ఆయన జ్యోతిష్యం ఆయన చదువుకున్న శాస్త్రం ప్రకారం చాలా బాగానే చెప్తారు. ప్రజలందరికీ కూడా బాగా చెప్తారు. ఎక్కడ ఏ ఇబ్బందో తెలియదు కానీ ఆయనకు వస్తున్నటువంటి ఆదాయం ఈయనేంటంటే జ్యోతిష్య పండితుడు జ్యోతిష్యం చెప్పి నాకు ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి అని రొక్కించకూడదు, వాళ్ళు ఇచ్చింది పుచ్చుకోవాలన్నమాట. అది వాస్తవంగా చేయాల్సిన పని. అయితే ఊళ్ళో అందరూ వస్తున్నారు ఏమిటి కానీ ఈయన ఇల్లు గడవడం కష్టంగా ఉంది. ఈయనకి జ్యోతిష్ శాస్త్రం తప్పితే ఇంకో సబ్జెక్ట్ తెలియదు, చెప్పడానికి రాదు. ఈయన జ్యోతిష పండితుడు. పేరైతే చాలామంది పలానా ఆ జ్యోతిష పండితులు బాగా చెప్తున్నారు అనేవాళ్ళు కొంతమంది, ఏం చెప్తున్నారు అనేవాళ్ళు ఏ రకంగానైతే 3 పూట్ల ఇల్లు గడవడం కూడా కష్టంగానే ఉంది. నిత్య నైవేద్యాలకు కూడా కష్టంగానే ఉంది. అటువంటి పరిస్థితిలో కంచి పరమాచారి గారు ఏదైనా మార్గం చూపకపోతారా? ఒక దశలో ఆయన ఎందుకు చదువుకున్నాను ఈ జ్యోతిష్యం అని కూడా బాధపడే సందర్భాలున్నాయి. శాస్త్రం చదువుకున్నవాళ్ళు బాధపడేసారు. కానీ ఏం చేయగలరు? ఇంక వేరే పని రాదు. పరమాచారి గారి దగ్గరికొచ్చారు. ఆయన దర్శనం చేసుకున్న తర్వాత స్వామి పరమాచారి గారు అన్నాడన్నమాట. "అయ్యా! ఏంటి నీ బాధ ఏమిటి?" అని అడిగారు. పరమాచారి గారు చాలా ప్రేమగా, అనునయంగా, "నేను ఒక జ్యోతిష్యం చదువుకున్నాను స్వామి. నేను ఒక జ్యోతిష్య పండితుడిని. నాకు ఎందుకో తెలీదు గానీ మొట్టమొదటి చదువుకున్న రోజుల్లో కొన్నాళ్ళు బానే ఉంది. నాకొచ్చే ఆ సంపాదన, ఆదాయ వ్యయం నా కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపోయేది. అయితే ఇటీవల కాలంలో నాకసలు ఆదాయమే లేదు. ఈ జ్యోతిష్ శాస్త్రం తప్పితే నేను ఏమీ చేయలేను వేరే పని. తరతరాల నుంచి మా ఇంట్లో ఇదే వచ్చింది. నేను దాన్నే చదువుకున్నాను. ఇప్పుడు పొట్ట కూడా గడవట్లేదు. కుటుంబంలో నా భార్య పిల్లకి తిండి కూడా పెట్టలేని దుస్థితిలో ఉన్నాను. మీరే కరుణించాలని" చెప్పి పరమాచార్య వారి పాదాల మీద పడ్డాడు. ఆయన ఇలా చూసి ఆహా! అలాగా అని అయ్యో అనుకున్నారు పరమాచార్య. అనుకున్న తర్వాత మాటల్లో చాలా కష్టాల్లో ఉన్న విషయం అతనే చెప్పుకున్నాడు. చూస్తేనే అర్థమవుతుంది. ఆ జ్యోతిష పండితుడు చూస్తేనే అర్థమవుతుందనమాట. ఇప్పుడు "నువ్వు ఎక్కడుంటున్నావు?" అంటే "పలానా అదండి" అని చెప్తే, "ఆహా! అలా కాదు. మీ పెద్దలు ఇచ్చిన మీ పూర్వీకుల ఇంట్లో ఉంటున్నావా? ఎక్కడుంటున్నావు?" అన్నాడు. "లేదండి అందులో మా అన్నగారి కుటుంబం పెరగడం నేను మా అన్నగారు కలిసి ఉండేవాళ్ళం. మా అన్నగారి కుటుంబం పెరగడంతో, మా కుటుంబాలు పెరగడంతో, పిల్లలు పుట్టడంతో నేను ఆ ఇల్లు వదిలిపెట్టాల్సి వచ్చింది.
కాబట్టి నేను దానికి పశ్చిమంగా ఉన్నటువంటి ఒక ఇంట్లో ఉంటున్నాను. మా పెద్దల ఇంట్లో నేను ఉండట్లేదు. మా పూర్వీకులు కట్టించిన ఇంట్లో నేను లేను. అన్నగారు ఉన్నారు అని చెప్పాడు. అప్పుడు ఇందాక నువ్వు చెప్పావు గదా! ఆ ఇంట్లో ఉన్నంత కాలం నీకు బానే జరిగింది గదా! అంటే ఆ ఇంట్లో ఉన్నది మీరు చెప్పింది కరెక్టే స్వామి. పరమాచార్య నేను చెప్పాను కదా! కొత్తల్లో బానే ఉంది పెళ్ళైన కొత్తలో. తర్వాత ఈ ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాతే నాకు గుర్తొస్తుంది ఇది. ఇది బాలేదు. ఈ పడవ అయితే నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు వెంటనే మీ పూర్వీకుల ఇల్లుంది గదా! దాని పక్కనే ఒక గోస ఉంది గదా! ఆ గోశాల దగ్గర నువ్వు ఒక ఇల్లుగా ఏర్పరచుకో ఒకటి. నువ్వుకి, నీ పిల్లలకి. ఈ పడమర వైపు ఉన్న ఇల్లు ఖాళీ చేసేయి అని చెప్పారు. చూడండి అప్పట్లో ఇలా గూగుల్స్, ఈ మ్యాప్స్ ఏమి లేకుండా ఆయన ఎవరో జ్యోతిష్య పండితుడు ఏ ఊరు నుంచి వచ్చాడో తెలీదు. పరమాచార్య సర్వాంతర్యామి ఇందాక అనుకున్నట్టు సర్వజ్ఞాని కాబట్టి చూసినట్టుగా కళ్ళతో చెప్పి అంటే ఆయనకి మళ్ళీ డౌటొస్తుంది కదా! ఇక్కడ ఈళ్ళు మారి ఆ ఇంట్లోకెళ్ళిపోండి అంటే ఎందుకు వెళ్ళాలి? ఏమిటి నాకే జ్యోతిష్యం తెలుసు కదా! ఈయనేంటి నాకు అలా చెప్తున్నాడు అనుకోవచ్చు కదా! ఆయన ఏం చెప్పాడంటే, నీ పూర్వీకుల్లో కొన్ని తరాల వారు ఆ గోశాల దగ్గర ఎన్నో హోమాలు, గోసేవలు ఎన్నో చేశారు. అక్కడ అద్భుతమైనటువంటి శక్తి నిక్షిప్తమైంది. అద్భుతమైన అంటే మన భాషలో చెప్పాలంటే వైబ్స్. ఆ తరంగాలు అక్కడున్నాయి. నువ్వు వెళ్ళిపోయి పడమర వెళ్తే అక్కడ ఏమి ఆ స్థలానికి బలం లేదు. అందువల్ల నీకు ముఖ్యంగా నీకు ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మీ అన్నగారిని నువ్వేం ఖాళీ చేయమనకు. పూర్వీకుల ఇంట్లో అన్నగారుగా, పెద్దాయనగా ఆ ఇంట్లో ఉండడం ఆయన కరెక్టే. నీ గోసేవ దగ్గర చాలా స్థలం ఉంది. అక్కడ ఈ ఈ గోశాల దగ్గరికి వెళ్ళు. దానికి పక్కనే నువ్వు శుభ్రంగా ఒక ఇల్లు ఏదో నిర్మించుకో. పూరిపాకైనా పర్లే. అక్కడ మీరంతా ఉండండి. అక్కడ నీకు బావుంటుందని చెప్పారు. అంటే ఆయనకేదో కొంచెం రిలీఫ్ కలిగింది. పరమాచార్య మాటంటే పరమేశ్వరుడి మాటే. సరే తర్వాత నువ్వు జ్యోతిష్ శాస్త్రం చదువుకున్నావు, తరతరాల నుంచి మీ ఇంట్లో ఉంది అంటున్నావు గానీ, జ్యోతిష్ శాస్త్రం తెలుసు గానీ, నీకు జ్యోతిష్యం గురించి చెప్పడం తెలీదు అనేసారు గట్టిగా. పరమ స్వామి నేనెప్పుడు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను. లేనిది లేని చెప్పలేదు. కాదు, కాదు. నేను చెప్తాను నువ్వు విను. నువ్వు ఎవరైనా జాతక చక్రం గురించి నీ దగ్గరికొచ్చినప్పుడు ఏదైనా విషయం చెప్పినప్పుడు, నువ్వు పలానా ఇంట్లో గురువు నీచంగా ఉన్నాడు, శుక్రుడు నీచంగా ఉన్నాడు. అలాగే ఆహ్, శని స్థానం దరిద్రంగా ఉంది. వాడు అశుభగ్రహం రాహు, కేతు అశుభగ్రహం. శని ఏమిటి అలా ఇలా నిన్ను మండపెట్టేస్తున్నాడు నీకు శని తగిలేస్తున్నాడు నిన్ను అని ఇలా చెబుతున్నావు. గురువంటే ఎవరు? గురువు నీచం అని చెప్తున్నావు. ఆ నవగ్రహాలు వాళ్ళకిచ్చినటువంటి వాళ్ళ పనులు మన జీవితంలో మన కర్మానుసారం అవి సంచారం ద్వారా జరుగుతున్నాయి తప్పితే, గురువు ఆయన స్థానంలో నీచం అని చెప్పడంతో గురువు నీచం అని గురువుని నువ్వు ఈ రకమైన మాట మాట్లాడుతున్నావు. బృహస్పతి ఆయన దక్షిణామూర్తి. ఆయన నీ నోటి ద్వారా నీచం అంటావు. శని అంటే సాక్షాత్ శనీశ్వరుడు అంటాం. ఆయన్ని నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావు, చులకన చేసి మాట్లాడుతున్నావు. ఎదురు వ్యక్తి జాతకంలో నీకు శని దరిద్రంగా ఉన్నాడు, శని తగలెట్టేస్తున్నాడు అంటున్నావు. శనీశ్వరుడు నువ్వు మాట అంటున్నావు. కాబట్టి నువ్వు చెప్పే జ్యోతిష్యంలో అదే చెప్తున్నప్పుడు మరి ఎలా చెప్పాలని అడుగుతున్నాము. మీ దాంట్లో గ్రహాలు సరైన స్థానాలలో లేవు. గ్రహాల అనుగ్రహం ఇంకా మీకు రావాలి. గ్రహాలు సంచరించే విధానాలు మారుతూ ఉంటాయి కాబట్టి మీ స్థితి బాగుంటుందని అదే విషయాన్ని మంచిగా చెప్పొచ్చు కానీ నీ నోరెట్టుకుని నవగ్రహాలని నానా రకాల మాట్లాడినావు. గురువు నీచం అంటావు, బుధుడు నీచం అంటావు, ఇంకోటేదో అశుభం అంటావు, వాడి దృష్టి దరిద్రం అంటావు, వాడు పాపి అంటావు, శనీశ్వరుడు పాపిష్టి గ్రహం అంటావు. ఇవేం మాటలు? అంతటి శక్తివంతుడైనటువంటి గురువు ఇలాంటి వాళ్ళని నువ్వు నీ జ్యోతిష్యం చెబుతున్నాననుకుని నువ్వు నీ నోటి ద్వారానే కించపరుస్తున్నావు, తిడుతున్నావు. వాటి ఫలితమే ఇది. అలాగే ఎవరైనా వధూవరులు వచ్చి వాళ్ళ గుణ సమ్మేళనం చూడండి కుదురుతుందా అని అంటే ఏంటి అస్సలు కుదరదు, ఏదీ కలవలేదు, చాలా దరిద్రంగా ఉంది అని చెప్తావు తప్పితే అలా చెబితే వాళ్ళు మనసు కష్టపెట్టుకుంటారు కదా! జ్యోతిష్యంలో ఉన్నదున్నట్టు చెప్తున్నావు అనుకుంటావు కానీ నువ్వు చెప్పే సౌమ్యం లేదు, విధానం లేదు. అక్కడ కాబట్టే వాళ్ళు బాధపడతారు. మీకింకా వివాహానికి సరైన సమయం రాలేదు. మంచి సమయం వస్తుంది. కంగారు పడకండి. మంచి సంబంధాలొస్తాయని నువ్వు అందంగా చెప్పొచ్చు గదా! అని చెప్పారు. అంటే అప్పుడు పరమాచార్య నాకు తెలియక చేశాను ఈ తప్పు. ఈసారి నుంచి ఎలా నేను జ్యోతిష్య శాస్త్రం చదువుకున్నప్పటికీ ఆ ఎదురు వ్యక్తులకి వాళ్ళకి ఎలా చెప్పాలి అనే విషయాన్ని నేను తెలుసుకోలేకపోయాను. మీరు తెలియజేశారంటారు. కాబట్టి ఇప్పుడు కూడా మనం వింటూ ఉంటాం వాడుక భాషలో ఆ శని పాపిష్టి గ్రహం, అశుభగ్రహం, వక్రచూపు, శని మనకి పట్టిందంటే దరిద్రమే. వాడుకలో కూడా అంటుండు శని పట్టాడు పట్టాడు. శని ఏం పట్టాడు? శని కూడా ఐశ్వర్యకారకుడే. జాతకంలో
నవగ్రహాలకి వాటికి ఉండాల్సినటువంటి శక్తియుక్తులన్నీ ఉన్నాయి. భగవంతుడు ఆధీనంలోనే ఉంటాడు. పరమేశ్వరుడు ఆధీనంలో నవగ్రహాలు ఉంటాయి. ప్రతి గ్రహానికి ఒక అధిష్టాన దేవత కూడా ఉంటుంది. ఎవరు అంటే మనం వాడుకల్లో ఆ దశలు ఎలా ఉన్నాయి, పూర్వజన్మ కర్మను బట్టి మన గ్రహ సంచారం ఏ రకంగా ఉంది అనేది ఉంటుంది తప్పితే శని దరిద్రం, రాహు పాప అశుభగ్రహం, ఇదేమో శుభగ్రహం, శుభగ్రహం నీచంలో పడిపోయాడు, పాపగ్రహం ఉద్యోగంలో పడిపోయాడు అని చెప్పి మాట్లాడుతుంటాం. ఇది చాలా తప్పు. అదే విషయాన్ని అంటే ఈ లీల చూపించడం వల్ల పరమాచార్య జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి, జ్యోతిష్యం చదువుకున్న వాళ్ళకి, జ్యోతిష్యం నమ్ముతున్న ప్రతి ఒక్కళ్ళకి భారతదేశంలో ప్రతి ఒక్కరు జ్యోతిష్యాన్ని పెళ్ళంటే ముహూర్తం వెళ్తారు, ముహూర్త శాస్త్రాన్ని నమ్ముతారు, సిద్ధాంత శాస్త్రాన్ని నమ్ముతారు, జాతక శాస్త్రాన్ని నమ్ముతారు, జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారు. అందరికీ తెలుసు కాబట్టి అరే శనినో ఇంకోటో మనం తక్కువ చేసి మాట్లాడడం వల్ల దాని ఫలితం ఈ జ్యోతిష్యుడు వాడి గ్రహాలు ఎలా వాడి సంచారం ఎలా ఉన్నా వాడి వాడి ఫలితాలు ఎలా అనిపిస్తున్నవాడు ఈ జ్యోతిష్యం చెబుతున్నాను అనుకున్నటువంటి ఈ పెద్ద మనిషి ఉన్నారే ఇటువంటి మాటలు ఈ గ్రహాలని ఈ రకమైన మాటలు మాట్లాడడం వల్ల వీళ్ళు లేనిపోని పాపాన్ని మూడగట్టుకుంటారు. కాబట్టి ఏ జ్యోతిష్య పండితుడైనా ఎవరైనా మనలో కూడా ఎవరికైనా జ్యోతిష్యాల గురించి తెలిస్తే ఆ గురువు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడా అన అన ఆ గురువుని నిందించకూడదు. ఆ గురువు ఇక్కడ ఇతనికి ఇబ్బంది కలుగుతోంది ఆ గురు స్థానం వల్ల తప్పితే గురువుని తక్కువ చేసి మాట్లాడడం లేకపోతే శనిని తక్కువ చేసి మాట్లాడలేదు రాహుని తక్కువ చేసి అలా ఏ గ్రహమైనా సరే కుజుడా ఆ కుజుడు సరిగా లేడు. అసలు కుజుడి వల్లే వచ్చాయి ఈ గొడవలన్నీ. కుజుదోషం ఉంది. ఆయనకి దోషాలు ఇవ్వడంలో తప్పితే వేరే పని లేదు, పాటు లేదు. ఈ కుజు దోషం వల్ల ఎవరో ఎంతమందికి సంతానం లేటని కుజుని తిట్టి, ఇంకో శనీశ్వరుని తిట్టి చాలా మంచి కూడా చేస్తారు. రాహువు మంచి చేస్తాడు, శని మంచి చేస్తాడు, కుజుడు మంచి చేస్తాడు. ఇవన్నీ అశుభ గ్రహాలని, పాపగ్రహాలని ఇవన్నీ మన మాటల్లో మనం లేనిపోని మూట కట్టుకుంటాం పాపాన్ని. మనం మూట కట్టుకుంటాం. అవి పాపాలని. వాటికి ఏం చెయ్యాలి పరిహారం అని చెప్పాలి. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి తప్పితే ఆ గ్రహాల నింద చెయ్యకూడదు. ఈ కథలో మన పరమాచారి గారు ఆ జ్యోతిష్యుడు చెప్పిన విధానంగా ప్రస్తుతం జ్యోతిష్యాన్ని నమ్ముతున్న వాళ్ళందరికీ కూడా ఇటువంటి మాట మాట్లాడొద్దు అని చెప్పి ఆయన తెలియజేసినట్టయిందనమాట. కాబట్టి ఎక్కడైతే ఇంకో మాట కూడా చెప్పాడు. ఎక్కడైతే గోవులకు సేవ జరుగుతుందో అక్కడ ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ధనాత్మక శక్తి ఉంటుంది. అందుకని గోవుని కూడా పూజించాలి. గోశాలలో కూడా దగ్గరగా గోశాల ఉండడం కూడా మంచిదనే విషయం కూడా ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుందన్నమాట. ఇలాగా శాస్త్రాలు అందరికీ అర్థమయ్యేలా చెబుతూ ఎందుకు మనం ఏం తప్పు చేస్తున్నామో తెలియదు. మనం ఒకసారి చాలా ఇక్కట్లకు గురవుతుంటాం. చూస్తే తీరా జ్యోతిషుడు ఆయన జాతకం చూసి చాలా బాగున్నట్టు కనపడుతుంది. ఈ నోటి మాట వల్ల కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటాం కాబట్టి ముఖ్యంగా పండితులు చాలా బాగా మాట్లాడాలి. మామూలు జనానికి తెలియదు కాబట్టి ఏదో చెప్పాలి అని వాళ్ళ మెప్పు కోసం ఆయనకి శని బాలేదయ్యా నీ దగ్గర ఒక వాడు పాపిస్తాడు నిన్ను బట్టి పీడిస్తున్నాడు. శని పీడించడం ఏంటి? అలా అలా మాట్లాడుతూ ఉంటాం ఎగ్జాంపుల్గా చెప్తే. గురువు నీచాన్ని పడిపోయాడు అందుకే నీ పరిస్థితి జారిపోయింది ఇలా చెప్తూ ఉంటాను. కాబట్టి ఇలా చెప్పకూడదని ఆయన ఆదేశాన్ని ఇచ్చారు కాబట్టి సాక్షాత్తు పరమాచార్య పరమశంకరుడు అవతారం ఆదిశంకరాచార్య అవతారం కానీ ఆయన చెప్పిన మాటలు ఇలా లీల రూపంలో మనకి నిక్షిప్తమై ఉన్న ఎంతోమంది భక్తులకి ఎంతోమంది ఆర్తులకి ఆయన ఇచ్చినటువంటి ఈ మామూలుది కాదు దైవ బలమే అని చెప్పాలి. సాక్షాత్ ఆయన దైవ స్వరూపమే. కాబట్టి పరమాచారి గారిని మనకి ఇప్పటికి కూడా మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆయన తలుచుకుంటే ఆయన ఇమ్మీడియట్గా మనకి ఇస్తారని నమ్ముతూ జయ జయ శంకర హర హర శంకర.